హాయ్ అండి. నో ఎగ్, నో మైదా, నో షుగర్ ఇవేవి వాడకుండా హెల్తీగా ఈ క్రిస్మస్‌కి రాగి పిండితో కేక్‌ని అయితే ప్రిపేర్ చేశానండి. నిజంగా చాలా బావుంటుంది. ఎలాంటి వాళ్ళకైనా బాగా నచ్చుతుందండి. మరి ఇంకా పూర్తిగా వీడియో చూసేయండి. ఈ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. నేను ఇక్కడ 30-35 ఖర్జూరాలు అయితే తీసుకొని లోపల పిక్కనైతే తీసేసి పెట్టుకున్నానండి. దీంట్లోకే గోరువెచ్చని పాలనైతే వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. సో 5 నిమిషాల తర్వాత ఇవి కొంచెం మెత్తగా అవుతాయి. అలా మెత్తగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా అయితే చేసేసుకోండి. ఇలా పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లించి పెట్టుకున్న రాగి పిండినైతే ఒక కప్పునైతే వేసుకుంటున్నానండి. ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత 3/4 కప్పు ఎలాంటి వాసన లేని ఆయిల్ అయితే తీసుకొని వేసుకోండి. సో ఆయిల్ బదులు మీరు బటర్‌ను కూడా వాడొచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇందులోకి కొంచెం కొంచెంగా పాలనైతే వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పాలని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా దేంట్లో అయితే కేక్‌ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్, గోధుమ పిండి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న దాంట్లో అయితే పెట్టేసుకోండి. దీంట్లోనే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని అయితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న దాంట్లోనైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ అయితే పెట్టేసి మూత పెట్టి ఒక 40-45 నిమిషాల పాటు సిమ్‌లోనే మంచిగా ఉడికించేసుకోవాలి. అంతే అండి, సింపుల్‌గా ఈ క్రిస్మస్‌కి హెల్తీ అయిన రాగి కేక్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇలా ఒక్కసారి క్రిస్మస్‌కి కేక్‌ని అయితే ప్రిపేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన సంతోషం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చిన్న లైక్ చేయండి. అలాగే మీరు ఈ రాగి కేక్‌ని అయితే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫుల్‌గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో